Let the race begin. That's right. ఆడుతావా ఓడుతావా ఆటలో నువ్వు విన్నర్ అవుతావా స్విచ్ ఆన్ చేసి బ్రెయిన్ నువ్వు స్వింగ్ లోకి దూకిస్తావా హే 95 జాబులు ఎలా రిస్క్ హస్కు బిజినెస్ ఎలా అదృష్టం నీకుంటే అందిస్తుంది మనీ రేస్ 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 కమ్ ఆన్ రేస్ 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 దమ్ముంటే సొమ్ములు నీకే సొంతం చేస్తుంది రేస్ yes this is the race. హాయ్ హలో నమస్తే వనక్కం సలాం వెల్కమ్ టు రామ్ రాజ్ బనియన్స్ రేస్ పవర్డ్ బై ఫాగ్ అండ్ నందగోకుల్ స్వచ్ఛమైన తాజా నెయ్యి. Let the race begin. ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్స్ రవి అండ్ శ్రవణ్. లెట్స్ వెల్కమ్ రవి అండ్ శ్రవణ్. రంగరంగ వైభవంగా రచ్చగలిచాడు రంగరంగ వైభవంగా రచ్చగలిచాడు Stop it, yeah. Stop it. What is this dup 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 dup? మంచి సాంగ్ కూడా వేసుకోరా. ఓ ఊరువాడ చూసేస్తుంటే చుట్టూ చుట్టూ మూగేస్తుంటే ఓకే అంటే ఓ ఎస్ అంటూ స్టెప్ స్టెప్ జోడిస్తుంటే మోగించేస్తా బాజా బాజా ఆడించేస్తా ఆజా ఆజా సో సూపర్. మీ ఎనర్జీ లెవెల్స్ సూపర్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. మేడం ప్లస్ ఫాలో అయిపోయింది. ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్. యాక్చువల్ గా చిన్నప్పటి నుంచి మీకు లైన్ వేసేవాడిని బట్ ఇన్ని రోజుల తర్వాత డైరెక్ట్ ప్రపోజ్ నాకంటే నేను వేస్తున్నాను తెలిసి ఇప్పుడు అయిపోయావు కదా నువ్వు. నీ పెళ్ళైంది అవతల బా. నాకు కూడా అయింది, పిల్లలు కూడా ఉన్నారు. అయినా పర్లేదు, నాకు అలా feelings లేదు. ఇప్పుడు ఈ అన్నా తమ్ముళ్ళ మధ్యలో ఎవరు వస్తున్నారు చూద్దాం. వాళ్ళు ఎరగదీయాలరా. సూపర్, అసలు ఎవరు వస్తుందో చూడాలి ముందు అది. చూడు చూడు. రేస్ ఫ్లోర్ అన్ని షోలకు వెళ్ళి మనమే డాన్స్ చేయడం ఏం థ్రిల్ ఉంటుంది చెప్పండి. ఇక్కడ ఒక 2 బక్కరాలు ఉన్నాయి, వాళ్ళు పోద్దాం. ఎస్ రవి అండ్ శ్రావణ్ ప్లీజ్ రండి. వీళ్ళు బాగా వాడుకుందాం. చెప్పాపా. ఎప్పుడు మేమే సాంగ్స్ చేయడం మీరు చూడడం కాకుండా వాళ్ళతో మేము మాట్లాడాం. మా తమ్ముడు చాలి ఇలాంటి చిన్న చిన్న వాళ్ళకి మన ఎంట్రీ అవసరం లేదు. నన్ను కుమ్మేసి వచ్చారా. Hello rockstar, I'm your angel. Areo rockstar, I am single. Mr. Rockstar, out the mingle. Chal chal rockstar, chedam jingle. Okay anera, kalagaruda, one girlfriend undi pandaga chesi break up అయిపోతా. Autos mokorta, autos mokorta. బాగా కష్టపడ్డా పో. ఓకే శ్వేత, వీళ్ళ సంగతి మనం చూసుకుందాం. Yes, sure. ఆల్ ద Thank బెస్ట్. నెక్స్ట్ రేస్ లో మీ ముందుకు వస్తున్న పార్టిసిపెంట్. తమ్ముడు ఎక్కడికి? అన్న నేను వెళ్ళి ఇందాకెళ్ళి పడిపోయి వచ్చారా. ఇప్పుడు నేను వెళ్ళి పడేసి వస్తాను చూడు. అన్న అబ్బో పడేయాల్సిందే. హైట్ కూడా మ్యాచ్ అవుతుందా? ఏదో మ్యాచ్ చేసేద్దాం. ఆగ్రా నువ్వు ఒకటైతే బాగుంటుంది. నేను కూడా వచ్చేస్తా, నేను కూడా వచ్చేస్తా. నీ కర్మ రే. మ్యాచ్ అవ్వలేదు కానీ మీ అన్నయ్యకి మ్యాచ్ అయ్యింది. పర్లేదు గెలిచేస్తాం. ఓకే అన్నయ్య తమ్ముడా చూద్దాం. ఓకే మ్యూజిక్. Chade 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 perfect gaade bale perfect gaade connect gaade aipote disconnect gaade resu kurvalla node reverse gear le node focus fitness gaade fix avutade goal kodutade bo chade boom 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 chitade begistade meer basam avutade chade 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 దాన్నా
అక్కడ క్లాసికల్. యాక్చువల్లీ ఫస్ట్ రౌండ్ లోనే అంతా చేసేస్తే ఫోర్త్ రౌండ్ వరకు చేయడానికి ఏముండదు కాబట్టి అలా మెల్లగా శాంపిల్ స్టేజ్ బై స్టేజ్ అలా నెక్స్ట్ పెంచుకుంటారు. చేస్తారా? చాలా బాగా కవర్ చేసుకున్నారు, చాలా బాగా బాగా కవర్ కవర్ చేసుకున్నారు. చేస్తున్నారు. రండి అందరూ ఎంజాయ్ చేద్దరు. యా ఆల్ ద బెస్ట్. రెడీగా ఉన్నారా? Yes. Let's start first round. Dhanalakshmi, I love you. సో ఫస్ట్ రౌండ్ ఒక్కొక్కరికి 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఆప్షన్స్ కూడా ఇస్తాము. ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ గా ఉంటే 30,000, సెకండ్ ది కరెక్ట్ గా ఉంటే 70, మొత్తం 1 లాక్ మీ సొంతం. ఒక్కొక్క ఆన్సర్ రాంగ్ అయితే ఒక్కొక్క లెవెల్లో ఉన్న అమౌంట్ నా అకౌంట్ లోకి డ్రాప్ అయిపోతుంది. సో ఎవరు నెగ్గుతారో చూద్దామా? ఓకే ఓకే శ్వేత ఫస్ట్. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా చేసే పని ఏంటి? మీ ఆప్షన్స్: దేవుణ్ణి పూజించడం, ఎక్కువగా మాట్లాడటం, కోపం నటించడం, జాలి పడటం, నిజాలు చెప్పడం, కొట్టడం. ఓకే శ్వేత రెడీ? యా, ఆమెకు తెలీదు, నన్ను అడగండి. ఎందుకంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది నాకు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నలుగురిని నేను లీడ్ చేస్తా కాబట్టి. లీడర్ అని మనకు మనం చెప్పుకోవద్దు, 10 మంది మనం చెప్పాలి. ఆల్రెడీ కింద చెప్పారు, పైన కూడా ఇంకా నోట్స్ సరే చెప్పి అందులో ఏదో ఒకటి ఒక ఆన్సర్ చెప్పండి, మీరే చెప్పండి. నేను చెప్పేస్తే ఆమె గెలుస్తుంది కదా, అలా కుదరదు. ఆమె ఆడిద్ది. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే తిను మాట్లాడే బట్టి కొంచెం ఎక్కువ మాట్లాడడం అని. రవి లీడర్ అని ఒప్పుకున్నావా? లేదు బట్ అంటే ఒప్పించాడు. నీ దగ్గర ఐ నో ఒప్పించేశాడు. నువ్వు మెల్లమెల్లగా ఇంప్రెస్ అవుతున్నా నాకు అర్థమైంది. అది ఓకే వదిలేసి, బట్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ మెల్లగా మొత్తానికి ఒప్పించావు నువ్వు లీడర్ అనేది శ్వేత దగ్గర. ఎక్కువగా మాట్లాడటం ఫ్రీజ్. సో మాకన్నా మీరు బెస్ట్ పాలిటిషియన్స్ కదా. సో నేను కూడా ఎక్కువగా మాట్లాడతాను, బాగా మాట్లాడతాను అంటారు కాబట్టి చూద్దాం అది కరెక్ట్ అయితే నిజం అన్నట్టు. యా మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దామా? ఎస్. కోపం నటించడం. ఇప్పుడు వీళ్ళ మీద కోపం నటించాలి నేను ఇప్పుడు. సో శ్వేత ఏం చేయలేను, రాంగ్ ఆన్సర్ చెప్పాను కాబట్టి అమౌంట్ నా అకౌంట్ లోకి వస్తుంది. డ్రాప్. నెక్స్ట్ అన్నా మీ బుర్రతో ఆలోచించండి. మీ నెక్స్ట్ క్వశ్చన్: కోపంలో ఉన్న వారికి పక్క వారిలో అస్సలు నచ్చని పని ఏంటి? మీ ఆప్షన్స్: ఏడవడం, పాటలు పాడడం, నవ్వడం, డాన్స్ చేయడం, ఫోన్ మాట్లాడటం, తినడం. వీటిలో ఏది అనేది కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోండి. ఏడవటం ఇవి ఏడిపించే రకం కానీ ఏడ్చే రకం కాదు. పాటలు పాడటం, వీటి పాడితే భరించలేం. నవ్వడం. 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 తినడం మనకి ఆకలేదు, ఇంకా పక్క వాళ్ళు దాని గురించి సో పట్టించుకో. నవ్వడం. Yes. Freeze. మీ లక్ బాగుంటే 70,000 మీ సొంతం, లేదా 1 లాక్ నా సొంతం. రోజా గారు బాగా నవ్వుతారు, అందుకని నవ్వడం నేను సెలెక్ట్ చేసుకున్నాను. ప్లీజ్ అది ఓకే అవ్వాలని కోరుకుంటున్నాను. Hey, ప్లీజ్ hey, ప్లీజ్ hey. ప్లీజ్ ప్లీజ్. ఓకే నవ్వడం రైట్ ఆ రాంగ్? సింగుకి లైనేసా, కొంచెం తిక్కని వదిలేసా, గా బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా, మస్తు బిజీ అని ఒక్కేసా. మీ స్మైల్ బాగుంటుంది అందుకే నవ్వు అని చెప్పాను. థ్యాంక్ యూ. అక్కడ ఎవరికో పొగలు వస్తున్నాయి. ఒక్క క్వశ్చన్ ని కన్ఫ్యూజ్ చేసినా ఒకటన్నా కొంచెం అందరు తెలివితేటలు వాడి గెలిపించాం. సో అదే తెలివితేటలు నీకు వాడుకొని నువ్వు 1 లాక్ తెచ్చుకో. చూద్దాం. మీ ఫస్ట్ క్వశ్చన్: ఐక్యూ ఎక్కువగా ఉన్న వాళ్ళు చేసే పని. ఆప్షన్స్: బాగా తినడం, స్మోక్ చేయడం, రాత్రుల్లో మేల్కోవడం, వ్యాయామం చేయడం, న్యూస్ పేపర్ చదవడం, ఫోన్ తక్కువగా వాడటం. ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళు చేసే పని. మనం రెగ్యులర్ ఏం చేస్తాం? బాగా తింటాం, మంచిగా ఉంది, ఓకే ఫైన్. బట్ రాత్రులు మేల్కోవటం అంటారు. సో నేను ఏదో పాప చిన్నపిల్లాడు ఏదో చూసుకుంటున్నాడు, దగ్గరకు వచ్చి కళ్ళారు పెట్టలేదు. ఎవరు చిన్నపిల్లాడు అంది మరి? వ్యాయామం
చేయటం అంటే కొంచెం కష్టమే నాన్న, కొంచెం కష్టమే, బట్ బాగా ఆలోచించి న్యూస్ చెప్పండి. పేపర్ చదవటం నాకు తెలిసి అయితే కనుక ఫోన్ తక్కువ వాడటం. ఫోన్ తక్కువగా ఎందుకంటే ఫోన్ మాట్లాడితే మన ఐక్యూ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా. సో నేనైతే కనుక అదేంటి కొత్తగా చెప్తున్నారు? అంటే నేను ఎక్కువ నాలెడ్జ్ వేరే వాళ్ళకి కూడా ఇచ్చేస్తా ఉంటాను. ఇప్పుడు మీ ఇద్దరికి ఇచ్చినట్టు ఓకే, మరి ఫోన్ తక్కువగా మాట్లాడటానికి మీరు ఫిక్స్ అయ్యారు. Yeah. సో చూద్దాం, ఫోన్ తక్కువగా వాడటం ఫ్రీజ్. న్యూస్ పేపర్ చదవడం అనేమో అని నాకు డౌట్ గా ఉంది. ఆల్రెడీ ఐక్యూ లెవెల్స్ ఉన్న వాళ్ళు న్యూస్ పేపర్ చదవరు. ప్రతిరోజు చదివితేనే కదా ఐక్యూ పెరుగుతుంది. ఒక యాంగిల్ మీరు చెప్తే కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు. అనిపిస్తుందా? మరి ఇది రైట్ రాంగ్ చూస్తే క్యాలిక్యులేషన్స్ ఎక్కడ దెబ్బతిందో అర్థం కావట్లా. క్యాలిక్యులేషన్ ఎక్కడ దబ్బిందో ఇప్పుడు తెలుస్తుంది. రైట్ ఆన్సర్ రాత్రిలో మేల్కోవడం అంట. అంటే రెగ్యులర్ గా నేను రాత్రి కూడా మేలుకున్నా, దానివల్ల అది మర్చిపోయాను. సో మేబీ నెక్స్ట్ ట్రై చేద్దాం. మరి మీ సెకండ్ క్వశ్చన్ అంటే చూడండి, స్వీట్స్ ఎక్కువగా తినేవారిలో ఎక్కువగా ఉండే స్వభావం ఏంటి? అరే నందు, నువ్వు తింటావు కదా బాగా కుంభాలు చెప్పేమంటావని చెప్పనా? ఆప్షన్స్ చూడండి: జాలి గుణం, మూర్ఖత్వం, కోపం, అసూయ, మొండితనం, చిలిపితనం. అన్న లాస్ట్ దన్న చిలిపితనం. చిలిపితనం అంటే రోజు గారు మీరు స్వీట్స్ ఎక్కువ తింటారండి. లాస్ట్ మీకు ఎక్కువ ఉంది బేసిక్ గా. నేను స్వీట్స్ అస్సలు తిన్ను. రాయలసీమ అమ్మాయిని, కారం తింటా. అయినా మీకు చిలిపితనం ఎలా వచ్చింది నాకు అర్థం నాకు కావట్లేదు. అస్సలు లేదు. ఆ? మీరు అలా ఫీల్ అవుతున్నారా? నాకు తెలిసి స్వీట్స్ ఎక్కువ తింటే జాలి గుణం. ఎందుకంటే మీరు వీళ్ళుంటారు కదా నార్త్ ఇండియన్స్, హా. వాళ్ళు ఎక్కువ స్వీట్స్ తింటారు కదా. నాకు అట్లా పాపం అనిపిస్తుంది. మన నందుగాడు కూడా కొంచెం బిత్తరగా జాలిగా అలాగే అన్న, ఉంటాడు. సో ఒకసారి వాడు చూడన్నా? బేసిక్ గా స్వీట్స్ ఎక్కువ తింటాడు. నాకు తెలిసి జాలి గుణమే. బిత్తరగా నిజమే అన్న. అంటే బేసిక్ గా కైండ్ హార్టెడ్ అన్నమాట. సో వాళ్ళు కొంచెం రూడ్ ఉండరు. సో పర్లేదు, ఇలాగైనా నిన్ను పొగిడాడు, హ్యాపీగా Hey, ఫీల్ definitely అవ్వు. నా తమ్ముడాడు. అన్న ఒకసారి రా అయితే. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే. సరే ఓకే, జాలి గుణం అండి. జాలి గుణం ఫ్రీజ్. రైటా రాంగా? चार दिन की जिंदगानी पंडग చేసుకో ఈ రిథం కి పదం మార్చి కదం తొక్కి పండగ చేసుకో మారథం కి 4 दिन की जिंदगानी పండగ చేసుకో ఈ రిథం కి పదం మార్చి కదం తొక్కి పండగ చేసుకో. ఇప్పుడు శ్రీ లత ఎస్, రెడీగా ఉన్నారా? ఎస్. కొంచెం ఈజీ క్వశ్చన్స్ ఇవ్వండి. మంతాలు కానీ మా అన్నయ్య తమ్ముడు. నేను అన్నయ్య అన్నాను అంటే చెల్లి కావాలి. తెలియవు. వార్తలు తెలియవంట. సో శ్రీలత, Yes. వీళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. Ah. కొంచెం కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెడితేనే 1 లాక్ మీ సొంతం అవుతుంది. Yes. సో మీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఎక్కువగా కంప్లైంట్లు చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఆప్షన్స్: లావు పెరుగుతారు, సన్నపడతారు, తొందరగా చనిపోతారు, ఎక్కువ కాలం బ్రతుకుతారు, జుట్టు రాలుతుంది, నిద్ర పట్టదు. కానీ సన్నపడతారంటే ఇంకా అందరు కంప్లైంట్లు ఇచ్చే దాంట్లోనే ఉంటారు, బిజీగా. హెల్ప్ చేయమంటారా? చెప్పండి మీరు. నాకైతే మీ ఇద్దరు పాపిచ్చిరాయి ఉంటారు కాబట్టి ఎక్కువ కాలం బతుకుతారు. సో నాకు తెలిసి మీరు ఇద్దరు కంప్లైంట్లు కూడా బేసిక్ ఎక్కువ ఇస్తారు కాబట్టి ఎక్కువ కాలం బతుకుతాం అనుకుంటున్నాను నేనైతే. మీరు అది చెప్పారు కాబట్టి అది డెఫినెట్ గా నేను చెప్పను. అదైనా కూడా అందరు కంప్లైంట్లు ఇస్తారు. ఐ థింక్ 5th and 6th జుట్టు రాలుతుంది, నిద్ర పట్టదు. జుట్టు కాలుతుంది, నిద్ర పట్టదు అంటండి. చూడండి మరి ఏదో ఒకటి. హే చూడు ఎంత విగ్ అన్నారు. నిద్ర పట్టదు. నిద్ర పట్టదు ఫ్రీజ్. ఎందుకు అలా అనిపించింది నిద్ర పట్టదు అని? అంటే బాగా డిస్టర్బ్ అయిపోయి ఉంటారు కదా, ఊరికే చెప్పి ఆ మైండ్ లో వాళ్ళకి కూడా ఉంటుంది కదా, కంప్లైంట్ చేసాం అని. ఓకే ఓకే, నీకేమనిపిస్తుంది శ్వేత? జుట్టు రాలుతుంది. చెప్పానా విగ్గే? మీరు ప్లీజ్ దయచేసి నిజాలు దాచడానికి ట్రై చేయొద్దు, అందరికి తెలుసు. హలో, హలో. ఏంటి ఇల్లు మారు అసలు? ఏంటి ఇల్లు? ఏంటి నేడుస్తున్నావు? ఈ ఆడలు ఉన్నారే. శ్వేత కుమ్మ. ఇప్పుడు అదే రైట్ అయితే నిజంగానే ఏడుస్తాడు. నిద్ర పట్టదు రైటా రాంగా? తూల తీరింద
ఎందుకిలా నా కర్మ కాలిపోయింది ఎందుకిలా నా కర్మ కాలిపోయింది నాకు కూడా తెలియని ఒక నిజం తెలుసుకున్నాను. ఈ రోజు నుంచి అందరు కంప్లైంట్లు ఇచ్చే పనిలోనే ఉంటారు. నీకు తెలియకుండా నువ్వు క్లూ ఇచ్చావు వాళ్ళిద్దరికి. యాక్చువల్లీ క్లూ కాదు, నేను కావాలని హెల్ప్ చేశాను, హైట్ మ్యాచ్ అవుతుంది కదా అని. సో మైండ్ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది కంప్లైంట్ ఇవ్వటం వల్ల. Yes. సో ఎక్కువ కాలం బతుకుతారు. ఓకే మరి శ్రీలత, మీ క్వశ్చన్ రాంగ్ అయిపోయింది కాబట్టి అమౌంట్ డ్రాప్. సో నో ప్రాబ్లం, సెకండ్ అయినా కరెక్ట్ గా చెప్పండి. కార్ లోని ఈ పరికరం వల్ల యాక్సిడెంట్స్ నమోదు అయ్యాయి. మీ ఆప్షన్స్: పవర్ స్టీరింగ్, ఆటోమేటిక్ డోర్స్, హ్యాండ్ బ్రేక్స్, రేడియో, వైపర్స్, సీట్ బెల్ట్స్. కార్ లోని ఈ పరికరం వల్ల ఎక్కువగా యాక్సిడెంట్స్ నమోదయ్యాయి. సో ఫస్ట్ గైడెన్స్ తీసుకోలేదు, ఏం జరిగిందో మీరు పర్టికులర్ గా చూసారు కాబట్టి ఇప్పుడు గైడెన్స్ తీసుకుంటున్నారా లేదా అనేది సరే అడుగుతాను. ఏంటి చెప్పండి. నాదే కదా, నేను ఇస్తానుగా. అడగచ్చుగా, పక్కనే ఉన్నాను, ఊరికి అడుగుతాడు చెప్తాను, తప్పు చెప్తాడు. సరే తమ్ముడు చెప్పు. మళ్ళీ అదేంటి బాలే అనే. ఓకే, రేడియో. రేడియో. యా, నాకు చెప్పాను. తను ఏం చెప్పాడంటే సీట్ బెల్ట్ అని చెప్పాడు. నేను చెప్పింది అది, అది ఆడి చెప్పేది అలాంటి. అదే సీట్ బెల్ట్ పెట్టుకొని రేడియో వినాలని చెప్పాను. ఇంకేదో ప్యాంట్ బెల్ట్ అని చెప్పలేదు. రేడియో ఫ్రీజ్. ఏ ఒక్క క్యాలిక్యులేషన్స్ తో చెప్పిందో శ్రీలత నాకైతే అర్థం అంటే కాదు. ఎక్కువ మ్యూజిక్ వింటూ సౌండ్ ఎక్కువ పెంచేసుకుంటాం కదా, మన సౌండ్ పెంచేసుకొని డ్రైవ్ చేసేటప్పుడు ఇంకా పక్క వాళ్ళు హార్న్ కొడుతున్నా ఏం వినిపించదు. చూద్దాం మీ లక్ ఎలా ఉందో. ఓకే శ్రావణ్, 15 పక్కన పెట్టేసండి, తీసేసుకుంటా. ఓకేరా. ఎందుకు? కష్టపడి చెప్పే ఆన్సర్లు నువ్వు చెప్పించావా? తర్వాత ఎంత మాత్రం చెప్తావు, ఇప్పుడు తెలిసిపోతుంది కదా నీ క్వశ్చన్స్ ఏంటో చూడు. చూడండి ఇప్పుడు తీస్తా. అమెరికాలో చాలా మంది దేవుణ్ణి ఏమని కోరుకుంటారు? ఆప్షన్స్: సొంత కారు ఉండాలని, రోడ్లో ట్రాఫిక్ ఉండకూడదని, పార్కింగ్ స్లాట్ దొరకాలని, డ్రైవర్స్ రావాలని, పెళ్లి త్వరగా జరగాలని, జాబ్ రావాలని. ఇగో సొంత కార్ అంటే అక్కడ అందరికి ఉంటుంది, రోడ్ లో ట్రాఫిక్ అసలు అక్కడ ట్రాఫిక్ ఉండదు భయ, తెలియదు నీకు విషయం అది. డ్రైవర్ కావాలని, అందరూ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటారు. పెళ్లి అక్కడ అసలు పెళ్లి అవసరం లేదు, మీకు తెలియని విషయం ఏంటంటే ఇండియాలో వేస్ట్ చేసుకుంటారు. జాబ్ రావాలి, అక్కడ అందరికి జాబ్ ఉంటుంది కాబట్టి కార్లు ఉంటాయి. పార్కింగ్ స్లాట్ కోసం పార్కింగ్ స్లాట్ దొరకాలని. చాలా కష్టమా? అసలు చాలా కష్టం అండి, మొన్న వెళ్ళినప్పుడు అసలు దొరకలే ఎక్కడ. నువ్వు వెళ్ళింది ఖమ్మం రా దరిద్రుడా. ఓకే, పార్కింగ్ స్లాట్ దొరకాలని ఫ్రీజ్. ఇగో రెడీగా చప్పట్లు కొట్టండి మీరు. ఓకే, ఏది వచ్చినా కొడతాం. ఓకే, రైట్ అయితే చప్పట్లు కొడతావు, లేదా నీ వీప్ మీద కొడతావు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. రైటా రాగా? రైట్ అయితే మీకు సగం మేడం, మీకే. సగం నాకు. చలో చల్లివా కరి నాకి కసనివా కత్తిరినా కైపవా కత్తిలని ఫిగరివా అయినా లవ్ చేస్తే పోజే కొడతవే మనసే నీకిస్తే ఇచ్చడ్డేస్తవే ఎందుకు ఎడవ జన్మ ఏటిలోన దూకవే ఇనవే కన్యాకుమారి కరంగే సవాలే రబనే బనాది జోడి అమ్మడో అమ్మాడే. నావే ఇచ్చేయండి. ఏంటి ఒక క్వశ్చన్ చెప్పావు, ఇంకో క్వశ్చన్ ఉంది, అది నేను మొత్తం ఒకేసారి తీసుకెళ్తున్నా. సెకండ్ క్వశ్చన్: ఎక్కువ శాతం ఆడవాళ్ళు ఎక్కువ సమయం దేని గురించి ఆలోచిస్తారు? ఎంత ఈజీయో. నందు నేను కనుక్కో చెప్తాను. సరే, దేని గురించి? ఆప్షన్స్ వచ్చింది చెప్పు. ఓకే, సరే చూడు. ఎలా సంపాదించాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఎలా సన్నబడాలి, ఏం వంట చేయాలి, పిల్లలకి ఏం పేరు పెట్టాలి, ఏ సినిమాకు వెళ్ళాలి. ఏం వంట చేయాలి, ఏం వంట చేయాలి కూడా. మీరు ఇన్ని మాట్లాడారు, ఎప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? లేకపోతే పిజ్జా రేట్లు మీరు పెరిగిపోయినాయి. చెప్పాల్సిన ఆయనకు పెళ్ళయింది, వాళ్ళ ఆవిడ దేని గురించి ఆలోచించి ఆయన ఇబ్బంది పడుతున్నారు. కరెక్టే కదా, చెప్పండి. ఇవన్నీ క్వాలిటీస్ ఆడోళ్ళలో ఉంటాయి. అన్ని ఉన్నాయి, కానీ ఎక్కువగా ఉండేది రేయ్
ఏ అమ్మాయిలు వేటికి ఎక్కువ ఖర్చు పెడతారు? మీకు క్యూ ఇచ్చారు ఇప్పుడు. అమ్మాయిలు ఎక్కువ దేనికి ఖర్చు పెడతారు? ఖర్చు అడిగారు. బట్టలు బట్టలు. ఏ ఛీ, ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టరు, పక్కలతో ఖర్చు పెట్టిస్తారు. మీరు ఒకళ్ళు నన్ను రాంగ్ బిల్ పంపిస్తారు. ఇది కూడా లాజిక్. గురించి ఆలోచి, అక్కడ ఏం ఆలోచిస్తారు? అదే ఎలా సన్నపడాలి అనే. రే లాస్ట్ ఏ ఇద్దరు ఆడవాళ్ళు వేరే వేరే చెప్పారు. ఇగో మీ ఇద్దరు ఫిక్స్ అయిపోయి ఒకటి చెప్పండి, నేను చెప్తాను. ఎలా సన్నపడాలి, ఎలా సన్నపడాలి? ఏ వాళ్ళిద్దరు కళ్ళు కొట్టుకుంటున్నారు. రే నాశనం అయిపోతారు ఎలా ఇద్దరు నమ్ముకుంటే. సన్నపడాలి? మీకు అర్థం కాదు, నాకు కొట్టింది కన్నా కాదు అడిద్దరు కొట్టుకుంటున్నారు. ఎలా సన్నపడాలి? అరే నందు ఎలా వీళ్ళిద్దరే నమ్ముకుంటే కనుక నువ్వు ఇది అమ్మాయిలతో బాగా తిరుగుతావు, నీకు తెలుసు చెప్పు. ఏం బట్టలు వేసుకోవాలని అరే Actually, వేసుకుంటారా? ఇందాక డ్రెస్సింగ్ రూమ్ లో చూసావా మన ఇద్దరు ఆల్రెడీ ఇంటి దగ్గర ఫిక్స్ అయిపోయి వచ్చాం. ఆ. ఇల్లు అటు 5 పెట్టుకుని ఇటు 5 పెట్టుకుని అవునవును. ఇద్దరికి గో- 10-15 మార్చకో అది చిన్న తీసుకొచ్చింది. ఏం బట్టలు వేసుకోవాలండి? ఎక్కువ ఏంటి అన్నయ్యని ఫాలోనా? అన్నయ్య ఫాలో. ఇంతకు ముందు అయితే అమ్మాయిని ఫాలో అవుతా. అన్నయ్య అమ్మాయిలు ఫాలో అవుతాడుగా. ఏం బట్టలు వేసుకోవాలి? ఫ్రీజ్. ఏం బట్టలు వేసుకోవాలి? రైటా రాంగా? కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. ఇవంటే ఇచ్చారు, ఇవేప్పుడు ఇస్తాను. నేను సంచి కూడా తెచ్చుకున్నాను, తీసుకెళ్ళాను. అబ్బా అవే నోట్ల రూపంలో ఇచ్చాను రా మొయ్యలేమని. నేను సంచి వేస్ట్ తెచ్చుకున్నాను అన్నమాట. అయితే ఓకే మరి ఫస్ట్ రౌండ్ సరదాగా పూర్తయింది. అందరూ చక్కగా ఆడారు. మరి ఎవరి అకౌంట్ లో ఎంత స్కోర్ ఉందో చూద్దామా? ఎస్ హైయెస్ట్ శ్రవణ్ 1 lakh, శ్రీలత 70,000, రవికృష్ణ 70,000 అండ్ శ్వేత 70,000. సో ఫస్ట్ రౌండ్ కూల్. సెకండ్ రౌండ్ హాట్ ఎలిమినేషన్ రౌండ్. సో ఫస్ట్ రౌండ్ అయితే చాలా ఎంజాయ్ చేశారు, చక్కటి స్కోర్ సాధించారు. మరి సెకండ్ రౌండ్ దీంట్లో ఏముంటాయంటే డైలాగ్ ఆర్ సాంగ్. వావ్ సో దాంట్లో మధ్యలో మ్యూట్ చేస్తాం. ఆ మ్యూట్ చేసిన వర్డ్స్ ని మీరు ఇక్కడ వెతికి పట్టుకొని తీసుకొచ్చి ఆ బోర్డ్ లో పెట్టాలి. Okay. కరెక్ట్ అయితే గ్రీన్ లైట్ వెలుగుతుంది, రాంగ్ అయితే రెడ్ లైట్ వెలుగుతుంది. Okay. రెడ్ లైట్ వెలిగితే మళ్ళీ మార్చి తీసుకొచ్చి పెట్టాలి. గ్రీన్ లైట్ వెలిగితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ మనీ వెల్ ఉంది కదా దాంట్లో డబ్బు డ్రాప్ అవుతూ ఉంటుంది. మీరు కనుక ఏ లెవెల్లో వెళ్ళి ఆ డబ్బును టచ్ చేస్తారో ఆ లెవెల్. ఎల్లో పైన అయితే 1 lakh, ఎల్లో రెడ్ మధ్యలో అయితే 50,000, రెడ్ కింద అయితే 30,000 ఇస్తాను. ఓకే ఓకే. మొత్తానికి మీరు అందుకుంటేనే ఆ డబ్బు మీ సొంతం. యా ఓకే శ్వేత first నీకే. ఏ, నీకు డైలాగ్ ఇష్టమా సాంగ్ ఇష్టమా? సాంగ్ ఇష్టం, ఎందుకంటే Song డైలాగ్ ఇష్టమా? చెప్పి అయినా మనం అనుకున్నది రాదుగా, ఏమొస్తుందో చూద్దాం. చూద్దాం. ఆడది బయటికి వస్తే చాలు సార్, సందుల్లోను రోడ్లలోను రెస్టారెంట్లోను ఆఫీసుల్లోను పోస్ట్ ఆఫీసుల్లోను పార్కుల్లోను కాలేజీల్లోను ఎక్కడ పడితే అక్కడ సార్. Your time starts now. రైల్వే స్టేషన్ లోను, బస్ స్టాప్ లోను, బారుల్లోను, బస్ స్టాపుల్లోను, బైకుల్లోను, ఆటోల్లోను, రైల్లోను. ఏ 1 lakh వెళ్ళిపోయింది. కిందకి పెట్టు. రైటా? నో, ఇంకొక వర్డ్ ఉందనుకుంటా. కమాన్ రాంగ్ ఆన్సర్. చేంజ్ ద ఆన్సర్. yes 50,000 వెళ్ళింది. కమాన్ పరిగెత్తు. కమాన్ యు కెన్ డు ఇట్. ఫాస్ట్ రైట్ ఆన్సర్. ఓకే శ్వేత, ఇదే డైలాగ్ మీరు చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఆడది బయటకు వస్తే చాలు సార్, బస్ స్టేషన్ లోను, బస్ స్టాప్ లోను, రోడ్లలోను, గల్లీల్లోను, సందుల్లోను, చివరికి కాలేజీలో కూడా అంతే సార్. 1000 కళ్ళు మధ్యలో నుంచి ఒక ఆడది వెళ్ళాలి సార్. నువ్వు జరుగురా అందరి, నేనున్నాగా. అన్నయ్య అరే నిన్నే రే. మిమ్మల్ని ఇద్దరిని నేను ఇప్పటి వరకు అనుకున్నా నేను నిన్నేరా బాబు, నన్ను హలో 100 కళ్ళకి ఇంకొక 4 కళ్ళు యాడ్ అయ్యాయని. కాదు, ఈ 2 కళ్ళు నన్ను కాపాడడానికని ఇప్పుడు నాకు అర్థమైంది. చూసారా, బాయ్ ఫ్రెండ్ లేని వాళ్ళందరూ నన్ను ఆదర్శంగా తీసుకోండి. అన్నయ్య అంటుంది తమ్ముడు.
బామ్మర్ది మరదలు అన్నావా? అక్క, మరదలు మన మరదలు. మన మరదల పద. డైరెక్టర్ బావగారు. సో నీ టాస్క్ ఏంటో చూద్దామా? Yeah. నీకు ఇప్పుడు ధూళి తీరుతుందా లేదా అమౌంట్ వస్తుందా చూద్దాం. చూద్దాం. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నడకలు నేర్పావు రెడీ? రెడీ. Your time starts now. ఏ నీలో నాలో రాక వర్డ్ వదిలేసావు. పరిగెత్తు ఇంకో వర్డ్ ఉంది. నీలో కాంతులక నాలో కాంతులక 4. రెండింటికి పోయి పెట్టు. పరిగెత్తు అమౌంట్ వెళ్ళిపోతుంది. అరే ఒకేసారి రెండు మూడు ఒకేసారి రెండు మూడు. కంగ్రాట్స్. ఏ కాజల్ డార్లింగ్ లవ్ యూ యా. నువ్వు అమ్మాయిలకు పడతావు కాబట్టి ఈజీగా వచ్చింది. అది అంటే అలా కూడా కలిసి వస్తుంది. లక్ష్మి అలా కూడా కలిసి వచ్చింది. సో అమ్మాయిలకు థ్యాంక్స్ చెప్పండి. ఇక్కడ 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 ఇక్కడ. థ్యాంక్ యూ. నాకు కాదు థ్యాంక్స్ యా. ఓకే ఓకే ఓకే. అమ్మయ్యా, రవికృష్ణ కూడా 1 lakh స్కోర్ చేశాడు. ఆయన అకౌంట్ లో ఇప్పుడు 1,70,000. సూపర్. అమ్మో, ఏంటి అన్నయ్యకి దిష్టి పెడుతున్నావు తమ్ముడు? లేదు లేదు, నాకు వచ్చిన ఆడికి వచ్చిన ఒకటే నైట్. రెడీ. చీ, ఎంత అమాయకంగా ఒప్పుకుంటున్నాడు చూడు. చెప్పే కదా బుడ్డోడాడు, తెలియదు పాపం. ఓకే, మరి శ్రీలత మీ టాస్క్ ఏంటో చూద్దాం. నరకమన్నావు కదరా, దా మేసం మెలేసావు కదరా, వెళ్ళేరా మేసం. కొట్రా తోడా, కొట్రా తోడా. Your time starts now. తొడకి సంబంధించిన ఎన్ని చూడండి. జాలిం లోషన్ పడగొట్టావురా, తడపెట్టావురా, భయపెట్టావురా, తొడగొట్టావు, మేడం కొట్టావు. తొడ కాన్సెప్ట్ కి దగ్గర ఉండాలి మీరు తీసుకొచ్చేది. భయపెట్టావు కదరా, భయపెట్టావు హెల్ప్ కదరా. చేయొచ్చా? పరిగెట్టు ఏదో ఒకటి పెడితే కదా. మెల్లగా రావచ్చు, కంగారేం లేదు. రెడ్ అండి, రెడ్ రెడీ చేసుకోండి. రైట్ పెట్టావు కదరా, రెడ్. ఇప్పుడు మెల్లగా ఈ పెట్టి మనం తడపెట్టావా? మెల్లగా వెళ్ళు, కంగారేం లేదు. మెడగొట్టావు కదరా, పడగొట్టావు కదరా, తడపెట్టావు కదరా. తొడగొట్టావు కదరా, తొడుంటే తెచ్చుకోండి. తొడ లాస్ట్ లో చెప్తాడు కదా సౌండ్. ఆ అమౌంట్ వెళ్ళిపోతుంది, ముందు అమౌంట్ పట్టుకోండి. కాన్సెప్ట్ ఏంటి? డిక్టేట్ చేయండి. మీరు ఆగండి. ఎస్, భయపెట్టావు కదరా నుంచి ఇప్పుడు చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్న శ్రీవాణి గారు. అందరితో హెల్ప్ చేసిన నటిస్తా, హెల్ప్ చేయను. దూకు దూకు. దూకేస్తా. ఇద్దరు హెల్ప్ చేయండి. ఏం చేసే తొయ్యాలా? సిస్టర్ కి హెల్ప్ చేయండి. కాకపోతే తీస్తా. నేను హెల్ప్ చేస్తా. ఇది మరి దారుణం. అమ్మా డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తున్నాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొస్తున్నాడే రైతిరంతా ఈడు చెక్కెత్తన్నాడే అమ్మ కంటిరాడు ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటరోడే నవ్వుతా గిల్లుతాడే నన్నిలా బతక నీడే అబ్బో ఇడికంతా సీను ఉందా అనుకున్నా గాని బాబోయ్ లవ్లోకి దింపాడే డిస్టర్బ్ చేస్తున్నాడే. కంగ్రాట్స్. సో ఇద్దరు అక్క చెల్లెలు అవగానే మీ ఇద్దరు ఆడుకుంటున్నారు. అట్లా కదండి, వాళ్ళు ఏంటి, అందుకే మేము ఇద్దరే వస్తున్నాం. నా మధ్య మీరు ఇద్దరు బాగా చేస్తారు కానీ ఏంటి తేడా తేడా కొత్తన్నాడే రేతిరంతా ఈడు పిచ్చెక్కెత్తన్నాడే అమ్మ కంటిరోడు. ఓకే శ్రావణ్, వీలైతే శ్రావణ్ డిస్టర్బ్ చేద్దామా? లేదు కొంచెం రోజా easy గారు, చేయొచ్చుగా? తన్ని డిస్టర్బ్ చేయ అవసరం లేదు. తనకి అది అందదు కదా. ఇలా ఉన్న అందుకోలేరు తను. బ్రదర్ సెంటిమెంట్ ఉంది తమ్ముడు. నేను జూనియర్ ఇంటర్ ఎగారని అక్కడ పడిపోతాను. ఓకే శ్రావణ్, నువ్వు పొట్టోడైనా కూడా నేను పొట్టి అన్నను.
మనం ఏంటి నీ టాస్క్ అని చూద్దాం. అమ్మా లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబి లేరు ఏక్ నిరంజన్ పిల్ల లేదు పెళ్ళి లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు ఏక్ నిరంజన్ ఊరే లేదు నీడా లేదు నాకే తోడు లేదు. Your time starts now. నాకు పేరే లేదు నిజంగా. నందు కమాన్ పరిగెత్తు, పరిగెత్తు. కమాన్ రా నందు నందు కమాన్ నాకు పేరే లేదు. Run, 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 run. పరిగెత్తు, ఆపేసారు నాకు సంబంధం లేదు. ఇక్కడ వీళ్ళు ఆపారు, అక్కడ వాళ్ళు ఆపాడు. మీ అన్నీ ఆపాడు నిన్ను. డబుల్ ఇటీ. పోయి మీ అన్నతో డిస్కస్ చేసుకో. సూపర్, ఎంత బాగా కోఆపరేట్ చేశారు మీరు. ఓకే సో అనుకూల శత్రు మీ అన్నే నీకు. అది అర్థం. లాస్ట్ లో పట్టుకుంది ఆయన. ఇంకో 50,000 ఇదన్నా దొరికింది. Congrats. సో ఈ రౌండ్ లో కూడా సూపర్ గా అందరూ ఆడారు. ఆ ఎలిమినేషన్ రౌండ్ అనేది మర్చిపోయి నిజంగా ఎంజాయ్ చేస్తూనే ఆడారు కదా. ఇప్పుడు ఎవరు లిస్ట్ లో ఉన్నారో చూద్దాం. నేను చెప్తా రవికృష్ణ 1,70,000, శ్రవణ్ తేజ్ 1,50,000, శ్వేత 1,20,000 అండ్ శ్రీలత 1 lakh. ఓకే, మరి నలుగురు పార్టిసిపెంట్స్ లో లీస్ట్ గా ఉన్నది శ్రీలత. నీ గూడు చెదిరింది రెడీగా ఉంది. నేను విన్నర్ ఇక్కడ నేనే ఎక్కువ ఉంది. అవునా ఏమో రండి శ్రీలత, డబ్బులు తీసుకొని రండి, లేదా అవి కూడా దొబ్బేస్తారు. నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు నిన్నెవరు పుట్టారు ఎవరు పుట్టారు కనులా నీరు రానీకు కానీ పయనం కడవరకు కదిలే కాలం ఆగే. సో ఈ రౌండ్ లో ప్లాన్ చేసి శ్రీలతని బయటకు పంపించేశారు. నెక్స్ట్ రౌండ్ లో ఎవరిని ప్లాన్ చేస్తున్నారు? వీడు తేడాగానే ఉన్నాడు ఇందాక నుంచి అటు చూస్తున్నాడు. రే నాకు సంబంధం లేదు, రే నువ్వే పోవాలి. నీ కోసం వెళ్తాను రా. వెళ్ళు, ఏం కాదు ఏం కాదు. ఓకే నేను చూసుకుంటా. అంతేనా? ఫైటింగ్ స్పిరిట్ లేదా? లేదు. విన్నర్ అవ్వాలని లేదా? మీరేంటండి అన్న తమ్ముళ్ళ మధ్యలో గొడవ అవునా? పెడుతున్నారు? సో ఈ థర్డ్ రౌండ్ బజర్ రౌండ్. ఓకే ఎంత అమౌంట్ మీరు దోచుకోబోతున్నారో తెలుసుకుందామా? yes లెట్స్ స్టార్ట్ థర్డ్ రౌండ్. గూట్లో రూపాయి. 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఫోటో ఒకటి చూపిస్తాం, దానికి రిలేటెడ్ ఫోటోస్ ఉంటాయి. ఒక క్వశ్చన్ అడిగినప్పుడు వాటి మధ్యలో ఉన్న ఆ కనెక్టివిటీ ఏంటో మీరు చెప్పగలిగితే రేస్ లో ఎంటర్ అవుతారు. రేస్ లో ఎంటర్ అయిన తర్వాత మీకు ఆప్షన్స్ ఇస్తాను. ప్రతి ఆప్షన్ వెనుక బ్యాంక్ ఉంటుంది, మనీ లాడర్. ఓకే ఫస్ట్ క్వశ్చన్, నాగార్జున గారు, కరుణాకరన్, విక్రమ్, పూరి జగన్నాథ్ గారు. మీ క్వశ్చన్, ఈ డైరెక్టర్ కి కొంచెం తిక్కుంది, లేకపోతే చాలా పెద్ద డైరెక్టర్ అయ్యేవాడని ఎవరిని నాగార్జున గారు అన్నారు? శ్రావణ్ కర్ణాకరం. వినిపించలేదు ఏంటి? కాంట్రవర్సీ అవుతుందని భయమా? మొన్నే పూరి సార్ని కలిసి నాతో అయితే చెప్పలేదు, ఆయన అనుండ్రు. ఆయనకి తిక్కున్నా కొంచెం లెక్క ఉంది. ఎస్ లెక్క ఉంది కాబట్టి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యారు. బజర్ ప్రెస్ చేసావు చెప్పరా. లెక్కేసుకున్నా. టైం అయిపోతూ ఉంది. ఆయనే 5 ఎవరు? కర్ణాకరన్ ఆయన పేరు. కరుణాకరన్ గారు ఫ్రీజ్. నాగార్జున గారు ఎక్కడ వర్క్ చేశారు ఆయనతో? మా వాడికి లాజిక్ లన్నీ అనవసరం అండి. కరుణాకర్ గారు రైటా రాంగా? అదే నాకు నైట్ చెప్పాడు రా.
ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. బయట ఎక్కడైనా కరుణాకరన్ గారు దొరికినప్పుడు కలిసినప్పుడు ఏమంటారు తెలుసా మేడం, మీకు తెలియదు మేడం, నువ్వు ఇంత నిజాయితీ పడి కరెక్ట్ మాట్లాడావు, నీ లాంటి వాళ్ళు లేరు, నా నెక్స్ట్ మూవీలో నీకే ఛాన్స్ అని చెప్పి అంటారు. సరే అక్కడ రా, ఇప్పటికి రేస్ లో ఎంటర్ అయ్యాం అంతే. అంతే, డబ్బులే అదే కావాలి నాకు కూడా. ఈ రేస్ లో మీ మనీ లాడర్ ఒకసారి చూసుకుంటారా? 5,000 నుంచి 1 lakh వరకు ఆప్షన్స్ వెనక ఉంటాయి. అయితే ఒక్కొక్క ఆప్షన్ వెనక ఈ మనీ లాడర్ లో ఎక్కడో ఒక చోట బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ వచ్చే ముందు మీరు స్టాప్ అంటేనే అదృష్టం మీ వంతు అవుతుంది. అబ్బా, ఫస్ట్ ఆప్షన్స్, మీ అదృష్టం ఎవరి వెనక ఉందో తెలుసుకోండి. ఎవరి వెనక ఎక్కువ అదృష్టం మీకోసం ఎదురు చూస్తుందో సెలెక్ట్ చేసుకోండి. రాజమౌళి. రాజమౌళి గారు, ఫ్రీజ్. సో సక్సెస్ఫుల్ డైరెక్టర్, క్రియేటివ్ డైరెక్టర్, గ్రేట్ డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాం. మరి ఆయన నీకెంత అదృష్టాన్ని ఇస్తారో ఇప్పుడు తెలుస్తుంది. నేను టర్న్ అన్నాక ఫోటో తిరుగుతుంది, మీరు స్టార్ట్ చెప్పాలి, మీరే స్టాప్ చెప్పుకోవాలి. ఎక్కడ ఇంటూ వస్తుందో అక్కడ 0, ఆ ముందు స్టాప్ చెప్పుకోవాలి. టర్న్. సో ఒక డైరెక్టర్ నిన్ను అనగానే ఇంకో డైరెక్టర్ ఫీల్ అయ్యి నీకు 0 ఇచ్చాడు. చెప్పాడు 5,000 కి ఓకే చెప్పరా, అట్లీస్ట్ 5,000 వస్తుందని. ఓకే, మరి సెకండ్ టైం అన్నా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. సెకండ్ క్వశ్చన్, నాగేశ్వరరావు గారు, అమెరికా, రష్యా, చైనా. మీ క్వశ్చన్, ఏ దేశం ANR పోస్టల్ స్టాంప్ ని విడుదల చేసింది? రవి కృష్ణ, అమెరికా. అమెరికా. ఫ్రీజ్. కరెక్ట్ అయితే మాత్రం గ్రేట్. అమెరికా లాంటి కంట్రీ ANR గారిది స్టాంప్ రిలీజ్ చేసి గౌరవించిందంటే సూపర్. రైటా రాంగా? ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా, నిజంగా గ్రేట్ కదా. సూపర్. మీ ఆప్షన్స్? రాధిక గారు. రాధిక. ఫ్రీజ్. సో డైనమిక్ లేడీని సూపర్ ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు మీకు ఎంత అదృష్టం ఇస్తుందో చూద్దాం. టర్న్. స్టార్ట్. స్టాప్. ఓకే, 40,000. సూపర్. నువ్వు స్టాప్ చెప్పకపోతే ఇంకా ఎంత అమౌంట్ నీకు వచ్చేదో చూద్దాం. యా, సూపర్. 40,000 నీ అకౌంట్ లోకి వచ్చింది. ఇప్పుడు నీ దగ్గర ఉంది 2,10,000. ఇంకొక క్వశ్చన్ ఉంది. యా. దీంట్లో ఎవరు ముందుకెళ్తారో చూద్దాం. రామకృష్ణ మఠం, రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి గారు. మీ క్వశ్చన్, చిన్నప్పుడు చదువుకోవడానికి రామకృష్ణ మఠంకి వెళ్ళిన వారు ఎవరు? ఓకే శ్వేత, మంచి బజార్ నొక్కావు కాబట్టి ఎవరు చిన్నప్పుడు రామకృష్ణ మఠంకి వెళ్ళి చదివారు? చిరంజీవి గారు అనుకుంటున్నాను. చిరంజీవి గారు. ప్లీజ్. ఓకే, మరి రామకృష్ణ మఠంకి వెళ్ళిన వారు చిరంజీవి గారు అని మీరు ఫీల్ అయ్యారు. మీరు ఫీల్ అయినట్టు మా స్క్రీన్ ఫీల్ అవుతుందో లేదో చూద్దాం. రైటా రాంగా? అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం. నాకు తెలిసి రజనీకాంత్ గారేమో అనిపిస్తుంది. నేను అదే అనుకున్నాను. చూద్దాం రైటా రాంగ్ అని. నువ్వు చెప్పింది కూడా రాంగ్. 7 నాకు తెలుసు. సో నువ్వు చెప్పి ఏం లేదు, అవి చెప్పగా ఏం లేదు. సో శ్వేత, బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పావు కాబట్టి నీకు పనిష్మెంట్ దా. సో పనిష్మెంట్ ఏం కావాలి నీకు? నువ్వే చెప్పు. ఈజీ పనిష్మెంట్, ఇద్దరి బావా అని పిలువు.
ఈజీ పనిష్మెంట్ అంటే ఇద్దరిని బావా అని పిలవాలంట. తను చూస్తానికి అలా ఉన్నా సరే క్లాసికల్ డాన్స్ బాగా చేస్తుందని విన్నాను. సో ఐటెం సాంగ్ కి క్లాసికల్ డాన్స్ చేస్తుందంట, తనే చెప్పింది ఇందాక. తన పనిష్మెంట్ తనే. సో నువ్వు కూడా వచ్చి చేస్తే బాగుంటుంది. ఏమన్నా? కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. కేవ్ గాగా మా ఇదంతా కేవ్ గాగా. మామిడి బెళ్ళెట్టుకుని మామిడి పళ్ళెట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. ఏంటి ఆ సాంగ్ ఏంటి, నువ్వు చేసిన డాన్స్ ఏంటి? మీరే చెప్పారు కదా రివర్స్ ఏమని. నాకు డైరెక్టర్ గారు చెప్పారండి, నాదేం లేదు. ఓకే మరి శ్రావణ్ కూడా బ్యాలెన్స్ ఉన్నాడు. చాలా ఉంది బ్యాలెన్స్ ఏంటి. లేదు, నీకు సన్మానం చేయాలి. ఎస్, మేము ఇందాకే ఫిక్స్ అయ్యాం. చాప ఎందుకు ఇప్పుడు మా వాడికి? పెద్ద మనిషి అయ్యాడు కదా. రోజా గారి చేతుల మీదుగా ఇప్పుడు మా వాడికి పెద్ద మంచి కార్యక్రమం. ఇంతమంది వేసిన తర్వాత నాకు నేను వేసుకోపోతే అస్సలు బాగుండదు. ఓకే మరి ఈ రౌండ్ లో అయితే సూపర్ గా ఆన్సర్ చెప్పారు. రేస్ లో పాల్గొని మంచి అమౌంట్ ని సొంతం చేసుకున్నారు. రవికృష్ణ 2,10,000, శ్రావణ్ తేజ్ 1,50,000, అండ్ శ్వేత 1,20,000. తరతరాలుగా ఈ ఆడోళ్ళ దౌర్జన్యం తట్టుకోలేకపోతున్నాం. రోజా గారు నన్ను అన్నాడు కాళ్ళు అక్కడే అడ్డం చెప్పు. నువ్వు అన్నావు ఇంకా అన్న తమ్ముళ్ళు లేరు, ఏమీ లేదు. రేస్ లో నీతో రేస్ ఆడి నేను గెలవకపోతే చూడు. ఓకే మరి శ్వేత, ఈ రౌండ్ లో మీరు బజర్ నొక్కారు కానీ రాంగ్ ఆన్సర్ చెప్పారు. లేకపోతే వీళ్ళల్లో ఎవరో ఒకరిని బయటికి పంపించేస్తుండే. అవును. రండి మరి మీరే వచ్చి కూర్చోవాలి ఇక్కడ. ఓకే మరి ఇద్దరు ముద్దుగుమ్మల్ని ఎలిమినేట్ చేసాం. అయినా పర్లేదు, మీరు రిలాక్స్ గా కూర్చొని ఎంజాయ్ చేయండి. వాళ్ళు టెన్షన్ పడతారు ఇప్పుడు. సో ఫైనల్ రౌండ్ కి వెళ్తున్నారు. ఎవరు విన్నరో మీరు కొట్టుకు చావాల్సి. ఓకే, లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. బంపర్ ఆఫర్. సో ఫైనల్ రౌండ్ కి వచ్చాము. అన్న తమ్ముళ్ళు ఎవరు గెలుస్తారో చూద్దాం. పెద్దోడా చిన్నోడా మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని రండి. ఫస్ట్ మీకు కళ్ళకి గంతలు కడతాం. ఒక్కొక్కరికి అక్కడ వెళ్ళి నించిన తర్వాత లివర్ ఉంది కదా, దాన్ని ఫ్రంట్ కి ప్రెస్ చేయాలి. మీరు అది ప్రెస్ చేసినప్పుడు ఈ ఐరన్ బాల్ రిలీజ్ అవుతుంది. అది స్వింగ్ అయినప్పుడు ఈ పిల్లర్స్ పడకూడదు. ఇది రొటేట్ అవుతూ ఉంటుంది కదా. సో పిల్లర్స్ పడితే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టు, పడకపోతే మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టు. ఓకే, ఫస్ట్ లీస్ట్ 7th ఏజ్ కళ్ళ గంతలు కడతాం. అరే ఒకసారి చెప్పి ఇవన్నీ. కళ్ళ గంతలు కట్టింది నీకు, మాకు కాదు. నిజంగా తెంగినోడివే. మరి నీ అదృష్ట చక్రాన్ని ఫస్ట్ తిప్పుదాము. రొటేట్. Your time starts now.
అయిపోయిందా? పళ్ళ కూల్ కూల్ వినయ్. అరే నాకు తెలుసు రే. నువ్వు సేఫ్ జోన్ లో ఉన్నావు. ఇప్పుడు ఆయనకు కూడా ఛాన్స్ ఉంది, ఎక్కువ ఆడద్దు పద. సో ఇప్పుడు ముందు మీ అదృష్ట చక్రాన్ని తిప్పుతున్నా. రొటేట్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇక్కడ చూడు ఏం జరిగింది. జల్లు చెల్లివా కరి నాకి కజనివా కత్తిరిన కైపువా కత్తిలాంటి ఫిగరివా జల్లు చెల్లివా. అంత ఎగరద్దండి, ఎందుకంటే ఇప్పుడు ఇంకో రౌండ్ ఉందా? విన్నర్ ఒకరే ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఇంకో 2 పిల్లర్స్ పెడతాను, మళ్ళీ శ్రవణ్ ఆడతాడు. పద శ్రవణ్. ఓకే, మరి మీ అదృష్ట చక్రాన్ని మళ్ళీ తిప్పుతున్నా. రొటేట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రే తీరే దరిద్ర తీసి చూడు. అరే రెండేరా పడ్డాయి. ఓకే, ఇప్పుడు ఈయన కళ్ళకి గంతులు కట్టేళ్ళు మీ అన్నకి. నెక్స్ట్ నీ మస్తు హెల్ప్ చేస్తారు నీకు చూడు. రవి, నీ అదృష్ట చక్రం ఇప్పుడు తిరగబోతోంది. రొటేట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. తగిలినట్టుంది. దేవుడా దేవుడా ఎంత పని చేసావ్రో తిరిగిన అందమికి తుమ్ము లేపుతున్నావ్రో దేవుడా దేవుడా ఎంత పని చేసావ్రో తిరిగిన ఇద్దరు సమంగా ఆడారు కాబట్టి ఇద్దరు 50-50 చేస్తున్నారు. నందగోకుల్ స్వచ్ఛమైన తాజా నెయ్యి. బాగా నెయ్యి తిని సాలిడ్ గా తయారయ్యాడు మావాడు. దయచేసి మీరు ఇది వాడండి. నందగోకుల్ ఘీ డైలీ వాడండి. పొద్దున్న, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తప్పకుండా వాడండి. చిన్న పిల్లలకి 3 స్పూన్లు, పెద్ద పిల్లలకి 6 స్పూన్లు, ఇలాంటి పిల్లలకి 9 స్పూన్లు. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. మీరు ఎంజాయ్ చేస్తారా? ఓకే, మళ్ళీ ఇదే రోజు ఇదే టైం కి ఇంకో 4 సెలబ్రిటీస్ తో మీ ముందుంటా. అంతవరకు కీప్ స్మైలింగ్. బై బై. దేవుడా దేవుడా